నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. త్వరలోనే పోలవరంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబులు పర్యటించనున్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు వెల్లడి. జంగారెడ్డిగూడెం ఆలపాటి కళ్యాణ మండపంలో ఈ నెల 14వ తేదీన గౌడ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరిన సంఘ నాయకులు. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారని మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తో కరాటం రాంబాబు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన జంగారెడ్డిగూడెం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై, ప్రజాస్పందనపై, త్వరలో నియోజకవర్గ పర్యటనపై పవన్ కళ్యాణ్ తో చర్చించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేన ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు పోటీలో ఉన్నారని అన్నారు. అయితే అభ్యర్థిని మారుస్తానంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయని, ఇవి పూర్తిగా అవాస్తవమని అన్నారు. ప్రధాని మోడీ పూర్తి స్థాయిలో సహకరిస్తే 2.5 సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయవచ్చునని అన్నారు. దీనికోసమే పోలవరం సీటును జనసేన అభ్యర్థికి కేటాయించినట్లు వివరించారు. కావున ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అదే విధంగా నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని కరాటం రాంబాబు తెలిపారు. ఆయన పిలిస్తే వెళ్ళాం, ప్రచారం ఇంకా స్పీడప్ చేయాలి అని చెప్పారు. చెప్తే ప్రెసిడెంట్ గారు అలా చెప్తే స్పీడప్ జరుగుతుందండి. కాకపోతే 130 కిలోమీటర్లు ఉంది, పోలవరం నుంచి భద్రాచలం యువతల వరకు ఉంది, అన్ని చోట్ల చేస్తున్నారు. ఒక పక్క నుంచి జరుగుతూ ఉంటే ఒక పక్క నుంచి కేడర్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. త్వరలో ఆయన ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు పోలవరం పర్యటిస్తారు. అవియర్స్ ఇది కూడా కన్ఫ్యూజ్ చేసేసినందువల్ల అది డిఫరెన్స్కి వస్తుంది. అస్తమానం మారిపోతుంది అంటున్నారు. అస్తమాలు ఎవరో ఖండించట్లేదు దీని మీద. నేను ఏ పంచాయతీ వెళ్ళినా సరే పంచాయతీల్లో 70% జనం బయటకు వచ్చేస్తున్నారు. మీరు మాకు ఇచ్చేసి పెట్టారండి, మాకు అది చేసి పెట్టారు, మాకు సబ్స్టేషన్ ఇప్పించారు, మాకేమో కోర్టు తీసుకొచ్చారు, డిఈ ఎలక్ట్రికల్ ఆఫీస్ తీసుకొచ్చారు, 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇలాగా చింతలపూడి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారు. ఇలాగ అందరూ కూడా ఏ ఊరు వెళ్ళినా సరే మాకు ఈ పని చేసి పెట్టారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 474 బ్యారన్ లైసెన్సులు ట్రైబల్స్ ఇప్పించారు. టొబాకో బ్యారన్ కట్టుకుంటాకి 85,000 రూపాయలు ఎల్టీ లోన్ ఇప్పించారు. 2,50,000 వ్యవసాయం చేసుకుంటాకి ఇప్పించా. వాళ్ళందరూ ఇప్పుడు కారులో తిరుగుతున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. పోగొండ కట్టించా. అక్కడ బుట్టాడు మండలంలో కొంత మేర, బయట కొయిలగూడెం మండలంలో 22 చెరువులు నిండుతున్నాయి. దానివల్ల సస్యశ్యామలంగా ఉంది. కొవ్వాడు అవుట్ ఫాల్స్ నుంచి కట్టించా. 50,000 ఎకరం ముంపు ఆగిపోయింది. వాళ్ళు 2 పంటలు పండుతున్నాయి. పోలవరం మండలం మొత్తం నిడదోలు వరకు ముంపు ఆగిపోయింది. పోగొండ వల్ల అత్తలి తాడేపూడి మండలం ముంపు ఆగింది. పోలవరం శంకుస్థాపన చేయించా, నా పొలం ఇచ్చేసాను, ప్రతి రోడ్డు వేయించా. మీ అందరికీ తెలుసు, మీ మీడియా అందరికీ తెలుసు, డెల్టా దోడు సమానంగా తీసుకొచ్చామని. చిర్రి బాలరాజు చదువుకున్నాడు, ఒక ఉద్యోగస్తుడు కొడుకు. 6 సంవత్సరాల మట్టి వాళ్ళ ఫ్యామిలీ 3 కార్లు వేసుకుని ప్రతి చోట ప్రశాంతంగా ఎక్కడైతే ఉద్యమం ఉందో అక్కడికి వెళ్ళి సత్సాయి వాటర్కి 10 రోజులు ధర్నా చేశాడు అక్కడ పోలవరంలో. ఇప్పుడు మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధం మన రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. పోలవరం 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయొచ్చు మోడీ గారు తలుచుకుంటే, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుకుంటే. ఈ సీటు తీసుకోవడం కూడా దాని గురించే తీసుకున్నాడు ఆయన. R&R ప్యాకేజీ ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి రావాల్సింది హౌసింగ్ కానీ, 18 సంవత్సరాలు పిల్లలకి డబ్బు ఇవ్వటం కానీ, వాళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారు చేసింది ఈ ప్రభుత్వం. నిర్వాసితులకు అనేక హామీలు ఇచ్చారు, అవ్వలేదు. హౌసింగ్ ఇచ్చారు, అవ్వలేదు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు దృష్టికి తీసుకెళ్లి
కంపల్సరీగా వీళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుతున్నా. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆలపాటి కళ్యాణ మండపంలో ఈ నెల 14న జరిగే గౌడ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని సంఘ నాయకులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సూర్య కళాశాల అధినేత సిహెచ్ శ్రీనివాసరావు, గౌడ సంఘం ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీ పిపిఎన్ చంద్రరావు మాట్లాడారు. ఏలూరు జిల్లాలో సుమారు 2.5 లక్షల మంది గౌడ కులస్తులు ఉన్నారని అన్నారు. అయినప్పటికీ తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని అన్నారు. తామంతా ఏకతాటిపై వస్తే సమస్యలు పరిష్కారం అవడంతో పాటుగా తగిన గుర్తింపు వస్తుందని అన్నారు. దీనికోసమే రాజకీయ పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన గౌడ సంఘం ఆత్మీయ సమావేశంను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సూర్య కళాశాల అధినేత సిహెచ్ శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు అయినాల రమణమూర్తి, జిల్లా యువజన అధ్యక్షులు చింతా అనిల్ గౌడ్, తల్లాడ శ్రీనివాస్, తల్లాడ సంజయ్, ఆరేపల్లి రాము, ఆరేపల్లి శ్రీనివాస్, కాగితాల రామారావు, పంది రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన గౌడ కులస్తులు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 2,20,000 మంది వరకు ఉండడం జరిగింది. అంటే ఇది బీసీలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఒక కులం మంది. అయితే ఇక్కడ మనకు సంబంధించినంత వరకు మనకు ఐకమత్యంగా ఉండాలని, ఐక్యతగా ఉండాలని తెలియజేయడానికి మనందరం ఒక సమావేశాన్ని నిర్వహించుకోవడానికి మన పెద్దలందరూ కూడా అన్ని విలేజెస్ తిరిగి అందరినీ కూడా కోడదీసి రేపు అంటే సండే జంగారెడ్డి ఆలపాటి గంగా భవాని కళ్యాణ మండపంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరికీ ఇన్విటేషన్స్ పంపించడం, అందరినీ పర్సనల్ గా చాలా విలేజెస్ లో పిలవడం కూడా జరిగింది గత 4-5 రోజుల నుంచి. మరి అందరూ ఈ సమావేశానికి విచ్చేసి మన అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నాము అని, పార్టీలకి అతీతంగా ఐకమత్యంగా ఉన్నామని అన్ని పార్టీలకి, ఇక్కడ ఏ ఒక్క పార్టీగా కాకుండా అన్ని పార్టీల హెడ్లకి కూడా ఏలూరు జిల్లాలో బీసీలో అత్యధిక శాతము గౌడస్ ఉన్నారు అని తెలియజేసే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందువలన 2 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అన్ని విలేజెస్ నుంచి కూడా గౌడ సోదరి మండలం అందరూ కూడా అటెండ్ అయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాము. ఈ గౌడ ఆత్మీయ సమావేశం పెట్టడం కారణం ఏంటంటే మన రాజకీయ పార్టీలకు అతీతంగా పెట్టడం జరిగింది. ఇక్కడ గౌడులందరూ ఒక్కటే, గౌడు కులస్తులందరూ ఏకస్తులమే ఉన్నాం. మాకు రావాల్సిన ఓటాల ప్రకారం, తామాషా ప్రకారం రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ సంఘంలో ఏలూరు జిల్లాలోనే అత్యధికంగా ఉన్న గౌడు కులస్తులందరం ఆత్మీయ కలయిక కోసం చింతలపూడి నియోజకవర్గం అలాగే పోలవరం నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో ఉన్న గౌడు కులస్తుల్ని 247 గ్రామాల్లో ఉన్న మన గౌడు కులస్తులను అందరినీ కలవడం జరిగింది. ఏయన్నా గ్రామాలు మిస్ అయ్యి ఏయన్నా ఎవరినన్నా నాయకులను కలవపోవడం జరిగితే ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా మీరు వచ్చి మన ఈ ఆత్మీయ కలయిక, గౌడ ఆత్మీయ కలయిక వచ్చి దిగ్విజయం చేయాలి. మీ రాక కోసం మేము బస్సులు కూడా ఏర్పాటు చేసాం. బస్సుల్లో సురక్షితంగా రండి, సురక్షితంగా వెళ్ళండి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు ఆలయ ప్రతినిధులు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిపై జరిగే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మాణికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామినః సమానస్య పాలంగిల గోత్రాధవ నగేష్ నామదేశ ధర్మవత్యనామ్య చిరంజీవనః దినేశ్ నామదేశ సహ కుటుంబానాం అసర్వాదమానస్య గోత్రదేశ జయ కార్తిక నామదేశ సహ కుటుంబానాం सर्वसिद्धि सर्वमेव तेनाप्नोति सर्वं श्रीमद्वेंकटेश्वर स्वामिनः गोविंदा लक्ष्मी वेंकटरमण गोविंदा గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి విశేషంగా సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అనంతరం
స్వామివారి యొక్క నిత్య నివేదన జరిపి తర్వాత ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము మరియు హారతి అష్టోత్తర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించడం జరిగింది. మన ఆలయంలో ప్రతి మాసంలోనూ కూడా శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి యొక్క జన్మ నక్షత్రము. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి మాసంలో కూడా నిర్వహిస్తాము. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా ప్రతి మాసము స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన ఈ శ్రవణ నక్షత్రం రోజు జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అంతేకాక స్వామివారి యొక్క వారోత్సవాల్లో భాగంగా ప్రతి మంగళవారం స్వామివారి యొక్క సన్నిధిలో అష్టదళ పాదమారాధన సేవ ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ అష్టదళ పాదమారాధనలో 108 బంగారు పుష్పములతో స్వామివారికి విశేష అష్టోత్తర నామ అర్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన అష్టదళ పాదమారాధన సేవలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంటర్ పరీక్షా ఫలితాలలో జంగారెడ్డిగూడెం వికాస్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. సీనియర్ బైపీసీలో ఎం గీతా చరణ్ 984 మార్కులు, ఎంపీసీ విభాగంలో విఎస్ ప్రజ్ఞ 982 మార్కులు, ఎంఈసీలో ఎం కీర్తి జగదీపిక 920 మార్కులు సాధించి ప్రథమ స్థానాలలో నిలిచారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో ఆర్ నీలి మేఘన 460 మార్కులు, పి వరుణ్ 454 మార్కులు, ఎం రమ్య 433 మార్కులు, కె పవన్ సూర్య 425 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల డైరెక్టర్లు కత్తుల విష్ణుమోహన్, దాకరపు గణేష్లు అభినందించారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ మార్కులు సాధించిన ఘనత వికాస్ విద్యా సంస్థలకే దక్కిందని వారు పేర్కొన్నారు. ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో వికాస్ విద్యార్థులు మరొకసారి జంగారెడ్డిగూడెం పట్టణంలో మంచి ఫలితాలు సాధించి ఇక్కడ మా టీచర్స్ యొక్క కృషిని విద్యార్థులు వాళ్ళు చేసిన కృషి ఫలితాన్ని ఈరోజు నిరూపించారు. ఆల్రెడీ జేఈ మెయిన్స్ 2024 ఫస్ట్ ఫేజ్లో ర్యాంకింగ్స్లో జంగారెడ్డిగూడెం టౌన్లోనే కాకుండా 98.97% సాధించి జంగారెడ్డిగూడెం పట్టణానికి ఏ విధంగా అయితే మంచి పేరు తీసుకొచ్చారో ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో కూడా మంచి పేరు తీసుకొచ్చారు కాలేజీకి. ఎంఈసీలో టౌన్ ఫస్ట్గా నిలిచి జయదీప్క మరొకసారి ఇక్కడ నుంచి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ కేటగిరీలో మరొకసారి టౌన్ ఫస్ట్గా నిలిచింది. ఎంపీసీ బైపీసీ నుంచి కూడా 987, 984 మార్క్స్ తోటి మంచి రిజల్ట్స్ ఇచ్చి పిల్లలు జంగారెడ్డిగూడెంలో వికాస్కి మంచి స్థానం కల్పించినందుకు మా స్టాఫ్ అందరికీ విద్యార్థులకు కృతజ్ఞతలు. జంగారెడ్డిగూడెం నుంచి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలంకు భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. శ్రీరామనవమికి గోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించేందుకు గత 23 సంవత్సరాలుగా శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు పాదయాత్రగా భద్రాచలం చేరుకుంటున్నారు. దీనిలో భాగంగా శనివారం ఉదయం ఈ మహా పాదయాత్రను పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్ లో ఉన్న కోదండ రామాలయం వద్ద ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తపనా ఫౌండేషన్ ప్రతినిధి సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ ధనకుమార్, ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ మీ ముందు కనిపించేది అనంత శ్రీరామ్ శరీరమే కానీ ఇక్కడ మాట్లాడేది మాత్రం శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి మనస్సు అని సవినయంగా మనం చేసుకుంటాం. వారు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే క్రమంలో ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల నియమావళిలో వారు రావడానికి ఇక్కడ అవకాశం లేదు. ఆ ప్రతినిధిగా నేను ఇక్కడ వచ్చి నిలబడడం జరిగింది. ఈరోజు ఎంత సుదినం అంటే రామాయణం అంటే రాముడి ఆయనం అంటే రాముడి ప్రయాణం అని అర్థం. ఆ త్రేతాయుగంలో రాముడు ప్రయాణించింది పాదాల మీదే. ఆ రాముడి తీరుగా అయోధ్య నుంచి లంక వరకు
పాదాల మీద నడిచే రాముడు తీరుగా ఈ రోజు ఈ జంగారెడ్డిగూడెం నుంచి అక్కడ భద్రాచలం వరకు పాదయాత్రగా నడుస్తున్న మీరందరూ కూడా నా దృష్టిలో శ్రీరాముల కిందే లెక్క. మీ అందరికీ ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంటర్ ఫలితాలలో జంగారెడ్డిగూడెం కాత్యాయని వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 88% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. డైరింగ్ కోర్సుల్లో 500 మార్కులకు గాను ఎం లక్ష్మీ ప్రసన్న 466 మార్కులు సాధించారు. 400కు పైగా 50% మంది విద్యార్థులు మార్కులను పొందారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ సింహాద్రి రామ్ పవన్ అభినందించారు. తమ కళాశాల విద్యార్థులు ఇంతటి మెరుగైన ఫలితాలను సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. రెండు 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సందర్భంగా 2023-2024 సంవత్సరంలో ప్రారంభించబడిన కాత్యాయని వొకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యా సంస్థలు మొదటి సంవత్సరం విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ఈ విషయం మీకు తెలియజేసుకోవడానికి మా విద్యా సంస్థ తరఫున చాలా గర్వపడుతున్నాం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే విద్యార్థులు వెటనరీ, LMD, MPHW, అగ్రికల్చర్ కోర్సుల్లో విజయకేతనం ఎగరవేయడం మా విద్యా సంస్థకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మా సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. రానున్న ఎన్నికలలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి అధికారంలోకి తీసుకువచ్చేందుకు సహకరించాలని టీడీపీ నాయకులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 27వ వార్డులో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని గడపడకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, జై బీజేపీ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ MBBS MD MBBS MS గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VSC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.
పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. రానున్న ఎన్నికలలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి సూచించారు. పోలవరం మండలంలోని పోలవరం, ప్రగడపల్లి, పైడిపాక గ్రామాలలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనిలో భాగంగా అదనపు పోలీస్ బలగాలు కూడా వచ్చాయని అన్నారు. కావున ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ మధుబాబు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో వచ్చే నెల మే 13వ తారీఖున జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మా రాష్ట్ర డీజీపీ గారి కేవీ రాజేంద్ర రెడ్డి గారు, మా జిల్లా ఎస్పీ గారు మేరీ ప్రశాంతి మేడం గారి ఇన్స్ట్రక్షన్ మేరకు కేంద్ర బలగాలు మనకి రాష్ట్రం నుంచి మన జిల్లాకు వచ్చినాయి. జంగారెడ్డిగూడెం అన్ని సబ్ డివిజన్లో కూడా పోలీసు బలగాలు కవాతును నిర్వహిస్తున్నారు. ఈ కవాతు నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో పోలీసులు అన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితులు కూడా భయాందోళన లేకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని కలిగించాలని, ఎటువంటి అసాంఘిక శక్తులకు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలీసు బలగాలన్నీ అప్రమత్తంగా ఉన్నాయనే సందేశాన్ని ప్రజల్లో పంపించాలనే ఉద్దేశంతో 1వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా 1 వీకే ఉంది. ఈ 1 వీక్లో కూడా ప్రజలు, ముఖ్యంగా నేను ప్రజలందరికీ కోరుకునేది ఒకటి ఏంటంటే, మనం బాధ్యతగా మన ఓటు హక్కు మనం ఉపయోగించుకోవాలి. మన ఓటు హక్కు మనం ఉపయోగించుకున్నప్పుడే మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కలుగుతుంది. అంతేగాని నా ఓటు హక్కుతో ఏమవుతుందిలే, నేను ఒక్కడిని ఓటైపోతే ఏమైపోతుంది అనుకోకుండా పత్రికల వాళ్ళు, మీడియా వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి ఖచ్చితంగా మన ఓటింగ్ శాతం పెరగాలి. ఓటింగ్ శాతం పెరిగినప్పుడే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇంకా మిగిలిన ఇప్పటికీ దరఖాస్తు చేసుకుని వారికి ఓటు హక్కును కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని, ఈ నెల 15వ తేదీలోగా అర్జీ చేసుకోవాలని ఆర్ఓ కాజావలి కోరారు. ఉంగుటూరు ఆర్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలు కల్పించామని తెలిపారు. గడువులోపు దరఖాస్తు చేసుకుని పక్షంలో ప్రస్తుత ఎన్నికలలో ఓటు వేసేందుకు అవకాశం ఉండదని ఆర్ఓ స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భీముడోలు, గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు మండలాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్దార్, నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఫామ్ 1 అనేటటువంటి నోటీస్ ద్వారా మేము ఆ నోటిఫికేషన్ ను నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. ఫామ్ 1 అనే దాంట్లో, ఈ ఫామ్ 1 అనే దాంట్లో మేము ఏమేమి మెన్షన్ చేస్తామంటే, నామినేషన్ ప్రక్రియ అనేది ఏ రోజు నుండి ఏ రోజు వరకు జరుగుతుంది, ఏ టైం నుండి ఏ టైం వరకు జరుగుతుంది,
ఏ ఛాంబర్ లో ఈ యొక్క నామినేషన్ పత్రాలను తీసుకోవడం జరుగుతుంది, ఏ ఆఫీస్ లో తీసుకోవడం జరుగుతుంది, దానికి ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు, చివరి డేట్ ఏంటి నామినేషన్లకు అనేది దాంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ యొక్క నోటీస్ లో క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఏ భాషలో ఆ యొక్క వివరాలు పేర్కొన్నారో వాళ్ళు అక్కడ మెన్షన్ చేయాలి. అంటే తెలుగులో ఇచ్చారా లేదా ఇంగ్లీష్ లో రాశారా అనేది అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నా విశ్వాసం అక్కడ నేను డాష్ కులము లేదా తెగకు చెంది ఉన్నానని, అది డాష్ రాష్ట్రంలోని డాష్ ప్రాంతానికి సంబంధించి ఆ రాష్ట్రంలో గల కొయ్యలగూడ మండలం ఎర్రంపేట గ్రామంలో శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ 18వ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా 108 కళాశాలలతో కలశ పూజ జరిపి శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ ముల్లపూడి చిన్నబాజీ, వైస్ ప్రెసిడెంట్ నారా సూరిబాబు, సెక్రటరీ ఘనమణి రామకృష్ణ, ట్రెజరర్లు నారా యేసు, మారి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క గ్రామస్తులు అందరూ కూడా 108 కలశాలతోటి అలాగే సహస్ర ఘటాభిషేకము 1001 బిందులతోటి కూడా స్వామివారి అభిషేకం చేయడానికి కమిటీ వారు సహకరించారు. భక్త మహాశైలారా, ఈరోజు మన ఎర్రంపేట గ్రామంలో వేయించేసినటువంటి ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో భక్తులందరితో కూడా సహస్ర ఘటాభిషేకము 108 కలశాలకు పూజ చేసి సహస్ర ఘటాభిషేకం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పలు గ్రామాల నుంచి వచ్చి స్వామివారికి ఇది గర్భాలయం మొత్తం కూడా ఎదర గోడ ఏర్పరిచి అలాగే స్వామివారి యొక్క లింగాన్ని మొత్తం కూడా స్వామివారిని భక్తుల చేతులతోటే స్వహస్తాలతోటే బయట నుంచి స్వామివారికి అభిషేకం చేశారు. సుమారుగా ఈ రోజున భక్తులు 108 కలశాలు కాకుండా సహస్ర ఘటాలే కాకుండా 10,000 బిందెల వరకు కూడా నీళ్లు మోసి సప్త నదీ జలాలు తీసుకువచ్చి ఆ యొక్క నీళ్ళలో పోసి ఆ నీళ్ళని కూడా స్వామివారిని ఇలాగా లింగోద్భవ అభిషేకం చేయడం జరిగింది. సమస్త వ్యవసాయం కూడా బాగుండాలని కోరుకుంటూ మా యొక్క ఆలయ కమిటీ వారి సహకారంతో ఊర్లో ఉన్న గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా 1,64,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెక్ పోస్ట్ ఇన్ఛార్జ్ కె బాబురావు తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేని 1,64,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెక్ పోస్ట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అధికారి కె బాబురావు తెలిపారు. ఈ నగదును చింతలపూడి మండలం నామవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కారులో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ రాత్రి సమయ అధికారి ఫణీంద్ర ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేయబడుతుందని అన్నారు. వాహనాల తనిఖీలలో పోలీసు సిబ్బంది కె రమేష్, పి రాంబాబు, కె రామకృష్ణ, సూర్యారావు, రాము పాల్గొన్నారు. కౌలు రైతుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, దానికి వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం ఫలితంగా కౌలు రైతులు నష్టాలు, అప్పులలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున కౌలు రైతుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి కౌలు రైతులకు అనుకూలమైన చట్టాన్ని తీసుకువచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు మాసూళ్లు ప్రారంభమైనా సరే
కొనుగోళ్లు ఆలస్యం చేయడం వల్ల రైతులు వాళ్ళు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ధాన్యం కొనుగోళ్ళని మరింత వేగవంతం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే కొన్న ధాన్యాన్ని కూడా వెంటనే సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కౌలు రైతుల యొక్క సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇవాళ కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు, నష్టాల ఊబిలో కూరుకుపోయారు. చివరికి ఇవాళ కౌలు రైతులకు రైతు భరోసా లాంటి పథకాలు కూడా అమలు కావడం లేదు. ఇవాళ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కౌలు రైతుల సంక్షేమానికి ఒక ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసి ఆ రకంగా కౌలు రైతులకు చట్టాన్ని పగడబందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి రానున్న ఎన్నికల్లో కౌలు రైతులకు సంబంధించిన సమస్యల మీద నిర్దిష్టమైన హామీలు ఇస్తూ వాటిని మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కౌలు రైతుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కౌలు రైతులను అన్ని రకాలుగా ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలోనే పోలవరంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబులు పర్యటించనున్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు వెల్లడి. జంగారెడ్డిగూడెం ఆలపాటి కళ్యాణ మండపంలో ఈ నెల 14వ తేదీన గౌడ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరిన సంఘ నాయకులు. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.